10వ దగ్గర పోయిన వారము ధ్యానించడం జరిగింది. ఈ వారము 11వ అధ్యాయము ఓపెన్ చేసుకున్నట్లయితే మనం 11వ అధ్యాయము ధ్యానం చేద్దాము. మరి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామండి? ఎవరైనా చెప్పగలరా? కొర్నేలి అనేటటువంటి ఒక శతాధిపతి ఇటలీ పటాలం అనబడినటువంటి గ్రామంలో, ఊరిలో, పట్టణంలో ఉన్నాడు. ఆయన వాక్య సందేశాన్ని పేతురు ద్వారా గ్రహించాడు. పేతురు ఆయనకి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక వరాన్ని అందించాడు. ఏమందించాడు? చివరిగా పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక వరాన్ని, దేవుణ్ణి వరముగా ఆయనకి అందించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సమయం లేక పోయిన వారము చెప్పలేదు. ఆ లాస్ట్ 3 వచనాలు ఒకసారి 45వ అధ్యాయం నుంచి చదువుతారండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. చూడండి చాలమ్మా. అయితే ఇక్కడ గనక గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఇప్పటి వరకు ఎక్కడ గమనించాం మనము? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం నుంచి కనుక చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల వరకే, లేదంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యూదులు అనబడేటటువంటి ఒక ప్రజలు, ఆ జాతి ప్రజల్లో వరకే ఉన్నట్లుగా మనం గమనించాం. అయితే మొట్టమొదటిసారిగా అన్యజనులు అనబడినటువంటి ఈ కొర్నేలి వద్ద ఉన్నటువంటి వారిలో కొంతమంది భాషలలో మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ భాషలలో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదండి. గమనించాలి. మనకి ఈ క్రైస్తవ మతంలో ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి చెడ్డ వ్యాధి ఏంటంటే, ఎదుటి వారిని మెప్పించడం అనేటటువంటి ఒక చెడ్డ వ్యాధి ఉంటది. ఏంటిది? ఎదుటి వారిని మెప్పించాలి, ఎదుటి వారిని ఆకట్టుకోవాలి, ఎదుటి వారిని నమ్మించాలి, ఎదుటి వారితో మనము మంచిగా వరములున్నట్టుగా, దేవుడు మాట్లాడుతున్నాడు, మాతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు, దేవుడు మాకే సొంతం అని చెప్పాలి అనేటటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఈ క్రైస్తవ ప్రపంచంలో కొంతమందిలో ఉంది. నేను అందరిలో ఉందని చెప్పట్లేదు, కొంతమందిలో ఉంది అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 47వ వచనం కనుక చదివినట్లయితే ఒకసారి మీకు అర్థమవుతుంది. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా? 46వ వచనం కూడా చదవండి ఒకసారి. ఏలయనగా 46వ వచనం, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. చూడండి, భాషలతో మాట్లాడుతూ దేవునిని గణపరుస్తున్నారు. ఇప్పుడు ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవాలి? వీళ్ళు నిజంగా దేవుని యొక్క భాషతో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా, లేకపోతే పేతురుని మెప్పించడానికి మాట్లాడుతున్నారా, కొర్నేలిని భయపెట్టడానికి మాట్లాడుతున్నారా? ఎలా గమనించాలి అని కనుక చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ విషయంని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ అపోస్తలుల కార్యాలు 2-3 అధ్యాయాలు కనుక గమనించినట్లయితే, అధ్యాయాలమ్మా వచనాలు కాదు, గమనించినట్లయితే మేడ మీద ఉన్నటువంటి ఒక గదిలో వాళ్ళు ప్రార్థించిన తర్వాత శిష్యులందరూ వారికి పరిశుద్ధాత్మ దేవుడు జ్వాలలుగా విభజింపబడి వాళ్ళందరి మీదకి కూడా ఒక అగ్ని వలె దిగినట్టుగా కనపడుతుంది. ఇది జరిగిన తర్వాత వాళ్ళు అనేక రకాలైనటువంటి భాషలలో మాట్లాడారు అని రాయబడి ఉంటది. ఏమని రాయబడి ఉంటది? అనేక రకాలైనటువంటి భాషలలో వాళ్ళు బోధించారు అని రాయబడి ఉంటది. ఈ విషయాన్ని కనుక మనం కొంచెం క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే, వాళ్ళు మాట్లాడినటువంటి భాషలు అనేక రకాలు ఉన్నాయి. అయితే వాళ్ళు మాట్లాడినటువంటి భాషలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు విన్నారు. ఇది గమనించాలా.
అక్కడ ఎన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ? అనేక ప్రాంతాల నుంచి ఆయా భాషలలో మాట్లాడేటటువంటి ప్రజలతో వీళ్ళు వాక్యాన్ని బోధించారు, దేవుని యొక్క గాస్పల్ గురించి వివరించారు, దేవుని యొక్క ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి వివరించారు. ఎవరికి వివరించారు వీళ్ళు అంటే, ఏ భాష వచ్చినటువంటి ప్రజల్లో ఆ భాష వాళ్ళతో మాట్లాడి వివరించారు. ఇప్పుడు గ్రీకు భాష మాట్లాడగలిగేటటువంటి వీళ్ళు హెబ్రీ భాషలో మాట్లాడగలిగేటటువంటి వాళ్ళతో మాట్లాడారు. అర్థమైందా మీకు? ఎవరితో మాట్లాడారు వీళ్ళు? అరబిక్ భాష వీళ్ళకి రాదు, అయినా కూడా అరబిక్ భాషలో మాట్లాడారు. అది ఎవరి కోసం మాట్లాడారు? ఎవరి కోసం మాట్లాడారు వాళ్ళు అంటే, అక్కడ నిలుచున్నటువంటి అరబిక్ ప్రజల కోసం మాట్లాడారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒక వ్యక్తి భాషలలో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక సంఘంలో భయంకరమైనటువంటి ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థన జరిగేటప్పుడు ఒక వ్యక్తి లేచి భాషల్లో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏ భాషలో అయితే మాట్లాడుతున్నాడో అది ఎవరికైనా ఉపయోగం ఉండాలి కదా, ఉండాలి, అవసరం లేదా? ఇప్పుడు ఒక హిందీ పర్సన్ వచ్చాడు చర్చిలోకి, వాక్యం వింటున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మనలో నుంచి ఒక వ్యక్తి పైకి లేచి హిందీలో మాట్లాడాడు అనుకోండి, అర్థమైందా మీకు? ఈ హిందీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరి కోసం మాట్లాడాడు? ఎవరి కోసం మాట్లాడాడు? ఈ భాష అర్థం కాక చర్చికి వచ్చి దేవుని గురించి వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని ఆరాట పడుతున్నటువంటి ఆ హిందీ వ్యక్తి కోసం మాట్లాడాడు. ఇది ఒక మీనింగ్ఫుల్ వాతావరణం. అవునా? అవునా కాదా? ఒక మీనింగ్ఫుల్ వాతావరణం. ఏం వాతావరణం? ఇక్కడ జరిగినటువంటి దైవ కార్యం కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తి బాగుపడడానికి, లేదా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి జరుగుతున్నటువంటి సంభాషణగా. అర్థమైందా మీకు? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ప్రార్థనలో కూర్చొని ఉన్నాను, నేను సడన్ గా లేచి అరబిక్ భాషలో మాట్లాడాను అనుకో, ఇక్కడ ఎవరైనా అరబిక్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి? చేతులు ఎట్టండి ఒకసారి. లేదా పారసీలకు సంబంధించినటువంటి కొత్త భాషలో మాట్లాడాను అనుకోండి, ఉన్నారు ఎవరైనా? ఎవ్వరు లేరు. మరి మీకు ఏదైనా ఉపయోగం ఉంటుందా నా వల్ల? ఎవరికి ఉంది నా వల్ల ఉపయోగం? ఎవరికి నా వల్ల ఉపయోగం? నాకు మాత్రమే ఉపయోగం. ఎవరికి ఉపయోగం? ఇక్కడ ఎవరికి ఉపయోగం లేదు నా వల్ల. ఎవరికి ఉపయోగం? నాకు మాత్రమే ఉపయోగం. ఎందుకంటే నేను దేవదూతల భాషలో కనుక మాట్లాడాను అనుకోండి, అది ఎవరికి అర్థం అవుతుంది? నా ఆత్మకు మాత్రమే అర్థం అవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు ఇక్కడ కూర్చునే వాళ్ళకి. కాబట్టి మీ అందరికీ ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ అపోస్తులు మాట్లాడినటువంటి రకరకాల భాషల వల్ల ఎవరికి ప్రయోజనం వచ్చిందంటే, 3000 మంది పైపెచ్చు బాప్తిసం పొందారు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి మీకు? ఏంటి వీళ్ళ వల్ల ఉపయోగం? ఇలా మాట్లాడినటువంటి భాషల వల్ల ఉపయోగం ఏంటంటే, రకరకాల భాషలలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క నిజమైనటువంటి కుమారుడు అని గ్రహించడానికి ఉపయోగపడింది వీళ్ళు మాట్లాడినటువంటి భాష. అవునా? మరి ఇక్కడ కొర్నేలు అనేటటువంటి వ్యక్తి పక్కన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా రకరకాలైనటువంటి భాషలలో మాట్లాడడం ప్రారంభించారు. ఏ భాషల్లో మాట్లాడడం ప్రారంభించారని అక్కడ రాయబడలేదు, కానీ పేతురు గమనించాడు. అక్కడ పేతురు అనేటటువంటి దేవుని యొక్క శిష్యుడు ఆ సందర్భాన్ని అక్కడ ఉన్నాడు. ఆయన చూశాడు. ఆయనకి ఎలా అనిపించింది అంటే, అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా అనిపించింది. అర్థమైందా? ఇలాంటి సందర్భాన్ని ఇంకొకటి చెప్తా మీకు. ఇంకొక పేతురు అనేటటువంటి సీమోను, గారడి సీమోను అనేటటువంటి ఒక వ్యక్తి గురించి మనం విన్నాం లాస్ట్ టైం. ఆ వ్యక్తి వచ్చి పేతురు దగ్గర వారించడము, మాట్లాడడము ప్రారంభించినప్పుడు పేతురుకి ఎలా అనిపించింది అంటే, అది ఈ వ్యక్తిలో ఎలాంటి మార్పు లేదు, సున్నం కొట్టినటువంటి ఏమంటారు దాన్ని, సమాధిలాగా ఉన్నాడు. ఎలాంటి మార్పు లేదు. మాతో తిరుగుతున్నాడు, తింటున్నాడు, దేవుని కార్యాలను చూస్తున్నాడు. కానీ ఈ పరిశుద్ధాత్మను కొనుక్కోవడానికి ట్రై చేశాడు, డబ్బులు ఇచ్చి. ఏం చేసి కొనుక్కోవడానికి ట్రై చేశాడు, డబ్బులు ఇచ్చి. కానీ ఇక్కడ కొర్నేలు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మను కొనుక్కోలేదు. ఏం చేయలేదు? వాళ్ళు పరిశుద్ధాత్మను కొనుక్కోలేదు, దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. ఎవరి ద్వారా? పేతురు అనేటటువంటి ఒక వ్యక్తి ద్వారా. చూసారా? నార్మల్ గా జరిగేటటువంటి కార్యానికి, అబ్నార్మల్ గా జరిగేటటువంటి కార్యానికి చాలా తేడా ఉంటది. ఏముంటది? ఇది జనరల్ గా జరుగుతుందా,
ఇది సహజంగా జరుగుతుందా? ఇది నిజంగా దేవుని యొక్క శక్తి ద్వారా జరుగుతుందా? లేదంటే మనుషుల్ని మభ్య పెట్టడానికి, మనుషుల యొద్ద నుంచి మన్ననలు పొందడానికి, పొగడ్తలు పొందడానికి వీళ్ళు ఈ విధంగా నటిస్తున్నారు అనేది నిజమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తులకి అర్థమవుతుంది. పేతురు వెంటనే చెప్తున్నాడు, ఈ మనుష్యులను నేను ఆపలేను, బాప్తిసం ఇవ్వకుండా ఈ మనుషులకు నేను ఆపలేను. ఈ మనుష్యుల ద్వారా దేవుడే 47వ వచనం ఇప్పుడు చదవండమ్మా. అందుకు పేతురు మనవలే, ఈ పాయింట్ ని అండర్లైన్ చేసుకోవాలా, మనవలే చదవండి. పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించును. చూడండి, ఎవడు ఆపలేడు. ఎవరినే? పరిశుద్ధాత్మ దేవుని శక్తి గనక మనిషి మీదకి రావడం మొదలు పెట్టినట్లయితే ఎవడు ఆపలేడు. వాడిని ఏం చేయలేడు, ఎవడు ఆపలేడు, ఎవడు ఆపలేడు. పరిశుద్ధాత్మను మనవలే పొందుకున్నటువంటి వీరిని నీళ్లకు ఆటంకం కలిగించకుండా ఎవడైనా కలిగించడానికి రాగలడా, ఆపగలడా? లేదు. చూసారా, మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భం ఎలా ఉందంటే ఒక దైవ చిత్తమైనటువంటి కార్యములాగా ఉంది. ఎలా ఉంది? దైవ చిత్తమైనటువంటి ఒక కార్యము జరుగుతూ ఉంది. ఇక్కడ దైవ కార్యాన్ని చూడాలంటే హృదయం ఓపెన్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? హృదయం ఓపెన్ అయి ఉండాలి. ఈ ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో దైవ కార్యాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనం అనుకున్నట్టుగా జరగవు. ఎలా జరగవు? మనం అనుకున్నట్టుగా జరగవు. మనం అనుకునేటటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే ఇమ్మీడియట్ గా ఒక గుడ్డివానికి చూపు వచ్చేయాలి, ఇమ్మీడియట్ గా ఒక కుంటివాడు లేచి నడవాలి, ఇమ్మీడియట్ గా చనిపోయినటువంటి వ్యక్తి పైకి లేచి నిలబడాలి. ఇది మనం అనుకునేటటువంటి కార్యం. కానీ దేవుడు అనుకునేటటువంటి దైవ కార్యాలు చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చాలా సాధారణంగా, చాలా స్లోగా ఉంటాయి అవి. వాటి స్పీడ్ చూస్తే అసలు ఇది దైవ కార్యమా కాదా, ఇది దేవుని యొక్క చిత్తమా కాదా అని మనల్నే ప్రశ్నించేటటువంటిగా, మనమే ప్రశ్నించేటటువంటివిగా ఉంటాయి. అయితే మనము ఎవరికైనా ఒక వ్యక్తికి నువ్వు ఇది చేయొద్దు, ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు, ఇది దేవుడు నచ్చేటటువంటి కార్యం కాదు అని చెప్పినప్పుడు మరలా ప్రశ్న హృదయంలో, ఇది నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా నాతో కాదా, ఇది నిజంగా దేవుడు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడా కాదా అని ప్రశ్నించేటట్టుగా విచిత్రమైనటువంటివిగా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ ఇంత మంచి కార్యం జరుగుతూ ఉంది. ఒక జనాంగం మార్చబడుతూ ఉంది, ఒక జనాంగం మార్పు చెందుతూ ఉంది. ఎప్పుడు ఎక్కడ కూడా చూడనటువంటి ఒక కొత్త వ్యక్తి గురించి ఒక జన సమూహము తెలుసుకుంటూ ఉన్నారు పేతురు ద్వారా. వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆశ నెరవేర్పు చెందుతూ ఉంది. ఈ సందర్భాన్ని బయట ఉన్నటువంటి ప్రజలకు కనుక వివరించినట్లయితే చాలా సాధారణమైనటువంటిదిగా ఉంటది. అవునా? వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో వింటున్నారులే, అడేదో జరుగుతుందిలే. ఎవరైనా చెప్తే నమ్ముతారా? ఇదే సేమ్ టైంలో కొర్నేలుకు ఒక కళ వచ్చిందంట, సేమ్ టైంలో పేతురుకు ఒక కళ వచ్చిందంట. ఆ కొర్నేల్ని పేతురు దగ్గరికి వెళ్ళమన్నారంట, పేతురుని కొర్నేలు దగ్గరికి వెళ్ళమన్నారంట. అంటే ఎలా ఉంటదంటే అంత విచిత్రంగా ఉందా, ఇది నమ్మదగినదిగా ఉందా, ఇది నిజమేనా అని ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలు ప్రశ్నించవచ్చు. కానీ దేవుని యొక్క కార్యాన్ని గనక మనము గమనించినట్లయితే అది చాలా 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 డౌట్ఫుల్ గా అనిపిస్తుంది చూసినప్పుడు. కానీ నిజం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటది. మరి 11వ అధ్యాయంలోనికి వెళ్దాం. మనము కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ కూడా 11వ అధ్యాయంలో మనము ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి 11వ అధ్యాయం ఓపెన్ చేసుకుని 1వ వచనం నుంచి చదవడం మొదలు పెట్టండి. అన్య జనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ అంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకునిరి. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఎలాగూ వివరించి చెప్పెను. నేను ఎప్పే పట్టణంలో ఇంకా మొత్తం A to Z జరిగిందంతా చెప్తూ ఉన్నాడండి.
చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి ఓపెన్ చేసి గమనిస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే, అందరికీ ప్రభు అయినాడు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. చూడండి, అపోస్తలు అనేటటువంటి పౌలు అనేటటువంటి వ్యక్తి ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏం పాఠం అంటే, తన స్వయ ప్రజల కోసం, స్వకీయ ప్రజల కోసం రాబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే సర్వ సమాజాన్ని సృష్టించినటువంటి, విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఒక్క దేవుడే అందరికీ దేవుడే ఉన్నాడు. ఇప్పుడు దాకా ఆయనతో పాటు నడుస్తూ ఉంటే, ఆయనతో పాటు నివసిస్తూ ఉంటే, ఆయనతో పాటు స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటే, మా ప్రజల కోసం వచ్చినటువంటి వ్యక్తినా, ఎవరి కోసం వచ్చినటువంటి వ్యక్తినా, ఆనాడు యాకోబుతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి వ్యక్తినా అని మాత్రమే గ్రహించాము. గాని ఏమని గ్రహించాము? అబ్రహాము అనేటటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి మాత్రమే, మా ప్రజల కోసం మాత్రమే వచ్చినటువంటి వ్యక్తినా అని అనుకున్నావు. కానీ ఈ రోజు మాకు తెలిసినది ఏంటంటే, మాతో పాటు సాధారణంగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ రోజు మేము ఇదంతా గ్రహించలేదు. మాతో పాటు సాధారణంగా నడిచినటువంటి ఈ వ్యక్తే సర్వ సృష్టికి సృష్టికర్త. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇదిగో ఆ రోజు మాతో పాటు సాధారణంగా భోజనం చేస్తూ, సాధారణంగా నడుస్తూ, సాధారణ బట్టలతో జీవించినటువంటి ఈ వ్యక్తే సర్వ సృష్టిని ఏర్పాటు చేసినటువంటి సర్వ సృష్టికర్త. ఈయన దగ్గర రహస్యాలు ఉన్నాయండి. ఏమున్నాయి? ఈయన దగ్గర రహస్యాలు ఉన్నాయి. వీళ్ళకి తెలియదు పాపం, నిజం. ఏం తెలియదు వీళ్ళకి? వీళ్ళు ఎప్పుడు కూడా ఈ భూమిని ఎట్లా సృష్టించావు, ఈ లోపల ఉన్నటువంటి జంతువుల్ని ఎలా సృష్టించావు, ఆ పరలోకంలో ఎలా, ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఏ దారి ఎక్కడ ఉంది, ఆ నరకానికి వెళ్ళే దారి ఎక్కడి నుంచి అన్న షార్ట్ కట్లు ఉన్నాయా, మేము 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూసేసి రావచ్చా, లేదంటే ఆత్మలు చూడడానికి ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పు. ఇవన్నీ ఎప్పుడు అడగలా వీళ్ళు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఏం అడగలేదు వీళ్ళు. ఏదైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి ఆత్మను చూడడానికి, లేదా చచ్చిపోయినటువంటి వ్యక్తుల్ని టక్కన లేపి మళ్ళీ పడుకోబెట్టడానికి ఏదైనా ట్రిక్కులు ఉంటే చెప్పండి. అర్థమైందా? ఏదైనా కొత్త వ్యాధులకి మందులు చెప్పండి. ఆ రోజుల్లో సర్జరీలు లేవు కదా, ఆ సర్జరీలు ఇట్లాంటి ఏమన్నా భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ఏదైనా ఒక ట్రిక్ ఉంటే చెప్పు ప్రభు అని చెప్పి అడగలేదు. లేదా మేము ఏదైనా చిన్న చిన్న పక్షులను గాని జంతువులను గాని మట్టి నుంచి తయారు చేసుకునే దానికి ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పు అని అడగలేదు. ఎందుకంటే ఆ రోజు ఈ వ్యక్తిని వాళ్ళు ఎలా చూశారు అంటే, ఒక సమాజాన్ని మాత్రమే రక్షించడానికి వచ్చినటువంటి సర్వసాధారణమైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా మాత్రమే, ఒక ప్రవక్తగా మాత్రమే చూశారు. కానీ నిజమైనటువంటి దేవుని కుమారుడిగా గాని, సర్వ సృష్టిని ఏలబోయేటటువంటి సృష్టికర్తగా గాని ఏనాడు కూడా వాళ్ళు హృదయంలో ఒప్పుకోలేదు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఒప్పుకోలేదు. అందుకే పదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పేతురుని పిలిచి అడుగుతున్నాడు, పేతురు, నేను ఎవరని అనుకుంటున్నావు నువ్వు? ఇదిగో పేతురు, ఒకసారి ఇలా వస్తావా? నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నన్ను ఎవరని నువ్వు నమ్ముతున్నావు? నువ్వు ఒక బోధుడు అని నేను నమ్ముతున్నాను, దేవుని యొక్క కుమారుడు అని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. కానీ నోటితో లోపల మాత్రము ఇప్పుడు మనల్ని అడిగితే ఏం చెప్తాం? మీరు దేవుడి కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోని ప్రశ్న, మీరేం చెప్తారు? ఏం చెప్తారు? లేదు కష్టంగా ఉంది అంటారా? లేదు నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటారా? సరే ఒక కత్తి ఎత్తుకోరంటారు అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బయటపడిపోతుంది అంట. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మనం ఇచ్చేటటువంటి సెంటెన్స్లు వేరు, మనం యాక్సెప్ట్ చెయ్యాలి అనుకునేటటువంటి లైన్స్ వేరు, యాక్సెప్ట్ చేసేటటువంటి విధానం వేరు. అర్థమవుతుందా నేను మాట్లాడే భాష? మీకు నేను మాట్లాడేటటువంటి భాష అర్థమవుతుందా? పేతురు పిలిచి అడిగినప్పుడు ఏమన్నాడు? నిజమే ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను.
యోహాను పిలిచి అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు యోహాను? నిజమే ప్రభువా, నువ్వు నిజమైనటువంటి దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. ఇదిగో తోమా, నా చేతులలో ఉన్నటువంటి ఈ యొక్క రంధ్రాలను చూసి దీనిలో నువ్వు వేళ్లు పెట్టి చెక్ చేసి ఇప్పుడైనా నన్ను నమ్ముతున్నావా అని తోమాని అడుగుతున్నప్పుడు తోమా లోపలేమో డౌట్ఫుల్ గా, బయటకేమో నిజమే ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్తా, హల్లెలూయా. మరి నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని నమ్మినప్పుడు, నిజంగా దేవుడే నీ పక్కన నడుస్తున్నాడని నమ్మినప్పుడు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడని నమ్మినప్పుడు, దేవుడే నీ కోసం కన్నీరు కారుస్తూ నీతో పాటు రక్తాన్ని చిందిస్తూ నీ కోసం శ్రమ పడుతున్నాడని నమ్మినప్పుడు నీ ఒరిజినాలిటీ ఎక్కడ కనిపిస్తుంది? నీ ఒరిజినాలిటీ ఎక్కడ? నీ ఒరిజినాలిటీ ఎక్కడైనా బయటికి ప్రచురింపబడుతూ ఉందా? నీ ఒరిజినల్ గా ఎప్పుడైనా నువ్వు నేను మాట్లాడేటటువంటి దేవుడు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినా అని నమ్ముతున్నట్టుగా నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేసావా? చాలా క్వశ్చన్స్ ఉంటాయండి మీ మైండ్ లో, ఉండవా? దేవుడు నిజంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వచ్చి పక్కన నిలబడుకున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, ఉదయాన 3 గంటలకు 4 గంటలకు, లేదంటే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు, ఏదో ఒక సమయంలో నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, నేను వచ్చి కొంత సమయం నా బిడ్డ దగ్గర గడపాలి అనేటటువంటి ఆశ అనేది ఒకటి ఉంటుంది ఆయనకి. ఇది నేను చూశాను కాబట్టి మీతో మాట్లాడుతున్నా. ఆయనకు ఒక ఆశ ఉంటది. ఆ ఆశ ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనతో గడుపుతాడు. ఆయన ఎంతమందితో గడుపుతాడు ఆ సమయంలో అంటే ఇది నాకు తెలీదు. ఐ డోంట్ నో అబౌట్ దిస్. ఆయన ఎంతమంది ఒకేసారితో ఎంతమంది దగ్గర ఆయన ఒకేసారి ఉంటాడు అంటే నాకు తెలీదు. కానీ మన దగ్గర ఉంటాడు ఆయన. ఒకేసారి 100 మంది ప్రార్థన చేస్తున్నా, ఒకేసారి 1,00,000 మంది ప్రార్థన చేస్తున్నా, ఒకేసారి 10 కోట్ల మంది అనేక ప్రాంతాలలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర ఆయన సమయం గడపడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తి అని నేను చూశాను. అయితే ఎప్పుడైనా ఆయన మీ దగ్గర ఉన్నప్పుడు ఆయనతో మీరు ఆర్టిఫిషియల్ గా కాకుండా న్యాచురల్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? సహజ సిద్ధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? సహజ సిద్ధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా మీరు ఎప్పుడైనా? సహజ సిద్ధంగా అంటే నిజంగా ఒక కొత్త వ్యక్తి వచ్చి మీ దగ్గర నిలబడుకున్నప్పుడు, ఒక కొత్త వ్యక్తి వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక కొత్త వ్యక్తి వచ్చి మీతో ముచ్చరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఏమని అడుగుతారండి? చెప్పాలి నాకు ఇప్పుడు సమాధానం. ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, మీరు కూర్చో ఉన్నారు ఒక ప్రాంతంలో, ఒక వ్యక్తి వచ్చాడు లేదా ఒక స్త్రీ వచ్చింది మీ దగ్గర వచ్చి కూర్చునింది, మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఏమని మాట్లాడతారు మీరు? చెప్పాలి. మీరు నోరు తెలిసి మాట్లాడాలి, చెప్పాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా కాదా? మరి ఇక్కడున్నటువంటి ఈ యూదులు ఆ ప్రశ్న దేవుణ్ణి సంధించలేదు. అవునా? దేవుణ్ణి ఆ ప్రశ్న సంధించలేదు. ఎంతసేపటికి ఆయన ఏ స్వస్థతలు చేస్తాడని గాని, లేకపోతే ఎవరిని బాగుపరుస్తాడని గాని, ఎక్కడ ఈ పాండిత్యంలో గాని, లేకపోతే మోషే ధర్మశాస్త్రంలో గాని అబద్ధాలు చెప్పి దొరికిపోతాడని గాని, లేదంటే తప్పుగా ప్రచురిస్తాడని గాని వాటిని పట్టుకొని ఆయన నిలదీయడానికి ప్రయత్నం చేశారు గాని, నిజంగా నువ్వు ఎవరయ్యా అని చెప్పేసి గట్టిగా అడగడానికి ప్రయత్నం చేయలేదు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. అలాగే లూకాసువార్త 3:16 ఒకసారి గమనిస్తారా? నేను కరెక్ట్ గా సమయానికి కంప్లీట్ చేస్తానండి, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. యోహాను, నేను నీళ్ళల్లో నీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారను వీపుటకు నేను పాత్రుడను గాను. అలాగే అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయంలోనికి వచ్చేద్దామండి. ఆ 15వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగిను. చూడండి, పేతురు
వివరిస్తూ ఉన్నాడు. ఎవరికి వివరిస్తున్నాడు? మిగిలినటువంటి తక్కినటువంటి అపోస్తులందరికీ వివరిస్తున్నారు. ఏమని వివరిస్తున్నా అంటే, నేను మాట్లాడడం ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారముగా వారి మీదికి దిగెను. నో డిఫరెన్స్ అట్ ఆల్. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎలాంటి వ్యత్యాసము గాని ఎలాంటి భేదము గాని పరిశుద్ధాత్మ దేవుడు చూపించట్లేదు. ఏం చేయట్లేదు ఆయన? ఎలాంటి భేదం చూపించట్లేదు. ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులు అనబడినటువంటి ఈ 12 మంది శిష్యుల మీదకి దిగాడో, అలాగే ఈ అన్ని జనులందరి మీదకి కూడా దిగడం చూశాడంట. ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఎవరు చెప్తున్నాడు సాక్ష్యం? పేతురు సాక్ష్యం చెప్తున్నాడు. పేతురు సాక్ష్యం చెప్తున్నాడు. కంటిన్యూ చేయండి. అప్పుడు యోహాను, నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందితురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. చూడండి, బాప్తిస్మం పొందకుండా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా? ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. అవునా? ఇప్పుడు ఇక్కడ ఈ కొర్నేలి అనబడేటటువంటి ఈ వ్యక్తి బాప్తిసం తీసుకోలేదు. అలాగే కొర్నేలు చుట్టూ కొంతమంది ఈయన ఏదో చెప్తాడని వినడానికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు బాప్తిసం తీసుకున్నారా? చెప్పాలి మీరు సమాధానం. తీసుకున్నారా? అప్పటికి బాప్తిసం తీసుకోలేదు. ఆ బాప్తిసం పొందకముందే పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా భాషల్లో మాట్లాడడం ప్రారంభించాడు. ఎలా మాట్లాడడం ప్రారంభించాడు? చూడండి, బాప్టిజము అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని బట్టి నేను మీతో మాట్లాడడానికి ప్రారంభిస్తున్నాను. బాప్టిజము అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని బట్టి మాట్లాడడం ప్రారంభిస్తున్నాను. కొంతమంది బాప్టిజం లేకుండా దేవుని ఎరిగి చనిపోతూ ఉంటారు. కొంతమంది బాప్తిస్మం తీసుకోకుండానే ఇట్లా నాకు దేవుడు కల్లో కనపడ్డాడు, నన్ను పిలుస్తున్నాడు, నాతో మాట్లాడాడు. ఒక తెల్ల వస్త్రములు ధరించినటువంటి ఒక వ్యక్తి వచ్చి నన్ను పిలుస్తూ ఉన్నాడు అని చెప్పేసి కళ్ళు చెప్తూ ఉంటారు. గమనించారా మీరు ఎప్పుడైనా? నేను మాకు తెలిసినటువంటి ఒక కుటుంబానికి సువార్త చెప్పాను. ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఒక పెద్ద సౌండ్ అనమాట. నైట్ 9 o'clock అప్పుడు, సాయంత్రం 8-9 అప్పుడు ఒక భయంకరమైనటువంటి కేక వినపడితే అక్కడికి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తి ఇట్లా కూలిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొని నేను చెక్ చేసినప్పుడు ఆ వ్యక్తికి స్ట్రోక్ వచ్చింది. మైండ్ పనిచేయట్లేదు, చేతులు కాళ్ళు పనిచేయట్లేదు. వెంటనే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక మంచం మీద పడుకోబెట్టి, నా దగ్గర ఏదో ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ ఉన్నాయి ఆ రోజు, అవి ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం కళ్ళు తెరిచి మనుషుల్ని గమనించడం ప్రారంభించాడు. ఆ తర్వాత స్కానింగ్స్ చేయించాను. తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళకి నేను సువార్తను తెలియజేశా. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడేమో, మీకు భయంకరమైనటువంటి శ్రమ రావడానికి కారణం తెలియదు మనకు. ఒకసారి మీరు కూడా దేవునికి ప్రార్థించి చూడండి. నేను చెప్పింది యేసు ప్రభువుకు ప్రార్థించనని చెప్పలా. అర్థమైందా మీకు? గమనించారా మీరు? దేవుడు అనేటటువంటి పదాన్ని వాడా నేను. ఏం పదాన్ని వాడాను? దేవుడు అనేటటువంటి పదాన్ని వాడి ఒక్కసారి మీరు సృష్టించినటువంటి సృష్టికర్తనే జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నాడేమో. నువ్వు మరలా బ్రతికేవు కదా, చనిపోయినటువంటి స్టేజ్ లో నువ్వు చచ్చిపోయారని పక్కన పడేశారు నిన్ను. ఆల్మోస్ట్ ఊపిరి లేదు, తాపిరి లేదు, అట్లా పడిపోయావు నువ్వు. మరి నిన్ను మళ్ళీ ఎందుకు నిలబెట్టాడో దేవుడు అని చెప్పేసి నేను ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న తర్వాత రోజు ఒక ఆయన కనపడ్డాడంట. తెల్ల వస్త్రములు వేసుకొని ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఎవరితో? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడాడు. మీరు నా దగ్గరికి రండి అని చెప్పేసి ఆయన పిలిచాడని చెప్పి తర్వాత రోజు వచ్చి చెప్పారు నా దగ్గరికి. ఇట్లా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడడానికి ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి అన్యజనుడా, లేకపోతే క్రైస్తవుడా, లేకపోతే భయంకరమైనటువంటి పాప, లేకపోతే క్రూరుడా, ఇట్లా ఆయనకి సంబంధం లేదు. ఆయన ప్రతి వ్యక్తికి కూడా నేను ఉన్నాను అనే ఒక బాధ్యత వహించి తెలియజేస్తాడు. ఏం బాధ్యత వహిస్తాడు? ఏం బాధ్యత వహిస్తాడు దేవుడు? నేను ఉన్నాను, నేను నిన్ను నిర్మించుకున్నటువంటి వ్యక్తిని అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? ఏం నిద్రపోతున్నారు మీరు? నిద్రపోతున్నారు వింటున్నారా? వింటున్నారు కదా? గట్టిగా స్వరం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే, ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎందుకు చెప్తున్నాడు ఆయన?
ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఏంటి? ఎందుకు చెప్తున్నాడు ఆయన? మీరు ఒక చిన్న జంతువుని తెచ్చుకున్నారు అనుకోండి ఇంటికి, కుక్క పిల్లంట. ఒక కుక్క పిల్లని, మంచి సంకర జాతి బొచ్చు కుక్క పిల్లని తెచ్చుకున్నారు అనుకోండి. ఆ బొచ్చు కుక్క పిల్లని కట్టేశారు. అది అరవడం మొదలు పెట్టింది, నన్ను బయట తెప్పమనింది. అది బయట తిరగడం మొదలు పెట్టింది. సరేలే, మన కుక్కేలే, మన ఇంట్లోనే ఉంటుందని చెప్పి మీరు ఏం చేశారు? గొలుసి పేసి ఇంట్లో వదిలేశారు అనుకోండి. అది చిన్న సందు చూసుకొని ఏం చేసింది? ఆ బయట మెయిన్ గేట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. దాన్ని చూడగానే బయట ఉండే పెద్ద కుక్కలు భయంకరంగా అరవడం మొదలు పెట్టినాయి. ఏం చేసినాయి చెప్పాలి మీరు? ఏం చేసాయి? భయంకరంగా అరవడం మొదలు పెట్టినాయి. కొత్త జంతువు మా ఊర్లోకి వచ్చింది, దీన్ని అర్జెంటుగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అర్జెంటుగా పంపించేయాలి. కొత్త జంతువు ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి మనం? ఏం చేస్తాం? కొత్త జంతువులు ఎప్పుడు వస్తుంటాయి మన ఇంట్లోకి చెప్పాలి మీరు? కొత్త జంతువులు ఎప్పుడు వస్తుంటాయి? ఆ బిహేవియరల్ చేంజెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక కొత్త జంతువు మన ఇంట్లోకి అర్థమైపోతుంది మీకు అందరికి. ఒక కొత్త వింత జంతువు ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఎప్పుడు వస్తుంటది? ఇట్లా పెళ్లి చేసుకున్నప్పుడు వస్తుంటది. అవునా కదా? ఆ కొత్త జంతువు మన ఇంట్లో కలిసిపోయేంత వరకు మనకి ఎట్టుంటదంటే, ఈ జంతువు మంచిదా లేకపోతే ఇది కరిసే జంతువా లేకపోతే దీనికి కరిసేది వచ్చా రాదా? కరవదు, ఇది మంచిదే, ఇది మనలాంటిదే. అవునా కదా? ఇది కలిసిపోయే జంతువే, మన ఇంట్లో అందరితో కలిసిపోయే జంతువే ఇది, కాబట్టి దీంతో పెద్ద ప్రమాదం లేదు అని తెలుసుకున్నంత వరకు మనము గమనిస్తూ ఉంటాం. అట్లాగే ఈ కుక్క బయటికి వెళ్ళిపోతా ఉంది అనుకో, పదే బయట ఉండే కుక్కలు ఏం చేస్తాయి? దీన్ని కరిచి చంపేస్తాయి. అవునా కదా? ఇది ఎంత కరవడం వచ్చినా గానీ అవి హైట్ వెయిట్ పెద్దగా ఉంటాయి కదా. మనం తెచ్చుకునేది చిన్నదాన్ని తెచ్చుకున్నావు. ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు నువ్వు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిదే? మీకు ఇంకా అర్థం కాల? ఎవరిది బాధ్యత? ఎక్కడి నుంచో కొనుక్కొచ్చావు కదా నువ్వు. ఒక 10,000, 20,000, 15,000 తెచ్చి దానికి పెద్ద మంచి గొలుసేసి బంగారు కలర్ వేసి దానికి లోపల పెట్టి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అట్లా అరవాలి నువ్వు అని చెప్పి నేర్పించావు కదా. సో ఇప్పుడు బాధ్యత కూడా నీదే. దాన్ని ఏరే కుక్కలు కరవకుండా ఉండే బాధ్యత నీదే. బయట నుంచి వచ్చే కోతులు డ్యామేజ్ చేయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటది. అలాగే దేవుడు ఆయన చేతులతో నిర్మించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఎవరు? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతుల ద్వారా డిజైన్ చేసుకున్నటువంటి వ్యక్తులు. ఆ డిజైన్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఆయన రక్షించుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సృష్టిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు సృష్టి నిర్వహణ అనేటటువంటి కార్యాన్ని కూడా ఆయన ఎత్తిన వేసుకున్నాడు. కాబట్టి వాడు క్రూరుడు కావచ్చు, వాడు మంచివాడు కావచ్చు, వాడు పాపి కావచ్చు, వాడు వ్యభిచారి కావచ్చు, వాడు అబద్ధాలు చెప్పేవాడు కావచ్చు, వాడు నరహంతుడు కావచ్చు, వాడు ఎవడైనా గానీ వాడికి నేను ఉన్నాను అని తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? గట్టిగా సోసం చెప్పండి హల్లెలూయా. ఈ విషయం అర్థమైంది. ఎవరికి అర్థమైంది? అపోస్తులైనటువంటి పౌలు అనేటటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తిగా పుట్టి దేవుని యొక్క మహిమను చూచి మార్చబడినటువంటి సౌలు అనేటటువంటి ఒక వ్యక్తికి అర్థమైంది. ఈ అర్థం చేసుకున్నటువంటి ఈయన రోమీలకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి ఆ వాక్యాన్ని మనకు తెలియజేశాడు అనమాట. అయితే పేతురుకు కూడా సేమ్ విషయం అర్థమైంది. ఏమర్థమైంది? 10 నిమిషాల్లో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే విషయము పేతురుకు కూడా అర్థమైంది. ఏమర్థమైంది? వాడు ఎవడైనా గాని దేవుడు చేతి ద్వారా నిర్మించుకున్నటువంటి వాడు కనుక, దేవుడు చేతి ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు కనుక వాడి బాధ్యత దేవుని మీద ఉంది అని అర్థమైంది. ఇదిగో మాట్లాడుతూ ఉన్నాడు. కంటిన్యూ చేస్తారమ్మా త్వరగా. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 18వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. 17వ వచనం నుంచి చదవండి అమ్మా, కొంచెం క్లియర్గా ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. చూడండి, మనం అనుకుంటూ ఉంటాము దేవుడు
మనకు వరాలు ఇవ్వడు, దేవుడు మనతో మాట్లాడు. మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ దేవుడి స్వరం మన దగ్గరికి చేరదు. మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ అద్భుత కార్యాలు జరగవు. మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ భయంకరమైనటువంటి ఆశ్చర్య కార్యాలను మనం చూడలేము. అవి అక్కడతో ఆగిపోయినాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో లేడు, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా పేతురు? సమానమైనటువంటి వరాన్ని అనుగ్రహించాడంట. ఎలాంటి వరాన్ని అనుగ్రహించాడు ఆయన? విశ్వాసం ఉంచినటువంటి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు. ఎవరు విశ్వాసం ఉంచింది? అపోస్తులైనటువంటి పేతురు గారు, అపోస్తులైనటువంటి పౌలు గారు. వీళ్ళు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో, అలాగే దేవుని వరాన్ని ఈ అన్ని చిన్నులైనటువంటి వారికి కూడా సమానముగా, కొంచెం తక్కువగా కాదు. ఎలా కాదు? కొంచెం తక్కువగా కాదు, కొంచెం తేడాగా కాదు, కొంచెం డౌట్ఫుల్ గా కాదు, ఒక్క పాళ్ళగా కాదు, రెండు పాళ్ళగా కాదు, సమానంగా అనుగ్రహించాడంట. ఏలియా ఎలీషా సంభాషణ చూస్తాం మనం. చూసారా మీరు? చివరిగా ఏలియా నుంచి ఎలీషా విడిపోయేటటువంటి ఆ సందర్భాన్ని కనుక చూసినట్లయితే పాత నిబంధనలు ఉంటాయి. సమయం లేదు, నాకు 5 minutes ఉంది. నేను దాన్ని మరలా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఏలియా ఎలీషాని వదిలి వెళ్ళిపోయేటటువంటి ఆ సందర్భంలో ఎలీషా ఏలియాని ఒక మాట అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీలో ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళ ఆత్మను నాకు దయచేయము. చూడండి, డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఏముంది? ఏలియాకి ఎలీషాకి ఆత్మలో ఏముంది? డిఫరెన్స్ ఉంది. మనము దీన్ని శక్తి అని మాట్లాడుకుంటున్నాము. మనం ఏం మాట్లాడుకుంటున్నాము? దేవుని యొక్క శక్తి అని మాట్లాడుకుంటున్నాము. దీన్ని మనం ఏమని మాట్లాడుకుంటున్నాం అంటే ఆశ్చర్యాలు, అద్భుత కార్యాలు చేసేటటువంటి శక్తి అని మాట్లాడుకుంటున్నాం. మనం దీన్ని ఏమని మాట్లాడుకుంటున్నాం అంటే భక్తి అని మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాము? ఆశ్చర్య కార్యాలు చేయగలిగేటటువంటి భక్తి అని మాట్లాడుకుంటున్నాం. దీన్ని మనం ఏమని మాట్లాడుకున్నాం అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అని మాట్లాడుకుంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నాం? మనం దీన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అని మాట్లాడుకుంటున్నాం. అయితే దేవుడు ఇచ్చేటప్పుడు అందరికీ కూడా ఎలా ఇస్తున్నాడంట? ఎలా ఇస్తున్నాడంట? సమానంగా ఇస్తున్నాడంట. సమానంగా ఇస్తున్నాడంట అందరికి. ఎవరికి ఇస్తున్నాడు ఆయన? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడు ఇస్తున్నాడు ఆయన? విశ్వాసం ఉంచిన వెంటనే. నువ్వు పొందుకున్నావని నమ్మి ఉన్న ఎడలా, ఏమన్నాడు ఆయన? నీవు పొందుకున్నావని నమ్మిన ఎడలా, అది నీ యొద్ద ఉన్నదని నువ్వు గ్రహించిన ఎడలా, ఏమన్నాడు ఆయన? నువ్వు పొందుకున్నావని కనుక నమ్మినట్లయితే అది నీ యొద్ద ఉంటుంది, చూసుకో. ఏమన్నాడు? విశ్వాసం ఉంచి ఈ శక్తి నా దగ్గర ఉంది, దేవుని యొక్క వరమ నా దగ్గర ఉంది అని నువ్వు గనక చెయ్యి వేసి గనక ప్రార్థన చేసినట్లయితే ఏముంటది? ఖచ్చితంగా శక్తి మనలో ఉంటది. నువ్వు ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడు, ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఏ సమయంలో అయినా కూడా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించి ఆయన విశ్వాసాన్ని బట్టి నువ్వు గనక ఇదిగో దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి నేను ఈ కార్యం జరగాలని నేను అడుగుతూ ఉన్నానని చెప్పి గనక నువ్వు శాసించినట్లయితే దురాత్మలు ఆశ్చర్యపడేటట్లుగా నీ యొద్ద నుంచి పరిశుద్ధాత్మ శక్తి బయలు వెళ్ళుతుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరి కొంచెం కిందకి చదువుతారా? ఈ మాటలు విని అయిపోయింది ఫాస్ట్. ఈ మాటలు విని వారేమి అడ్డం చెప్పగా, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవునిని మహిమపరచిరి. ఇది ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? ముఖ్యమైనటువంటి ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మీకు. ఇప్పుడు మనం ఉండమండి ఒక 20 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నాము. దేవుడు కాస్త కోస్తో కొంచెం శక్తి ఇచ్చాడు, ప్రార్థనా శక్తి ఇచ్చాడు. మనం ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నాకు ఇట్లా బాగలేదు, మీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను నేను అని అడిగినప్పుడు మనం ప్రార్థన చేసాం, స్వస్థత వచ్చింది. తర్వాత రోజు కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు చర్చిలోకి. ఏ చర్చిలోకి? మన మందిరానికి వచ్చాడు.
అన్ని జనుడు భయంకరమైన తాగుబోతూ తిరిగిపోతూ ఇంకన్నీ ఉన్నాయి. వాడు బాగా ఏడుస్తా కన్నీటితో వచ్చి ఆ వెనకాల కూర్చున్నాడు అనుకోండి. ఇంకొక ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తి వచ్చాడు ఒక 5-6 రోజుల తర్వాత. ఇప్పుడు ఆ వ్యక్తి కొత్తగా వచ్చాడు. ఎవరు? 3వ వ్యక్తి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారా? 20 సంవత్సరాల నుంచి చర్చికి పోయి ఒక వ్యక్తి ఉన్నాడు. కొత్తగా మారు మనసు పొందినటువంటి ఒక పాప ఉన్నాడు. 3వవాడు ఒక అనారోగ్యంతో వచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తికి ఎవరో తెలియదు. 20 సంవత్సరాల నుంచి చర్చికి పోవాలి ఎవరో తెలియదు. కొత్తగా మార్పు చెంది 2-3 రోజుల నుంచి చర్చికి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరో తెలియదు. అయ్యా నాకు ఇట్లా బాగాలేదు, కొంచెం అనారోగ్యంగా ఉంది, ప్రార్థన చేయని చెప్పేసి ఎవరి దగ్గరికి వచ్చాడు? కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రార్థన అడిగాడు అనుకోండి. ఈ 20 సంవత్సరాలు చర్చికి వెళ్ళేటటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి దాన్ని చూసాడు అనుకో, ఆ సీన్ ఎలా అనిపిస్తుంది? అరే నేను 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తా, భయంకరంగా నేను స్వస్థతలు చేస్తా, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెప్తా ఉంటే వీడు నిన్నగాక మొన్న చర్చికి వచ్చాడు. వీడికి అసలు స్వస్థత అంటే కూడా ఏందో తెలియదు. నిన్న ఈ రోజు వచ్చాడు, ఈడెళ్ళి వాడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇదేమన్నా న్యాయమా? అర్థమవుతుందా మీకు? ఈ ఈగో అనేది ఉంటది ఎవరికైనా, ఉండదా? గట్టిగా చూసిన హల్లెలూయా. ఉంటదా ఉండదా? వెనకుండే వాళ్ళు ఉంటదా? ఈగో ఉండదా? ఇక ఏం తెలుసు అసలు? ఇటుకి ఆది కాండం ఎక్కడ ఉంటుందో తెలియదు, ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలియదు. వీడికి ఒకదాని వెనక ఒకటి, ఏ కాండం తర్వాత ఏ కాండం ఉంటుందో, ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం ఉంటుందో, ఏ పత్రిక తర్వాత ఏ పత్రిక ఉంటుందో తెలీదు. ఈడు వాడికి ప్రార్థన చేయడమా అనిపిస్తుంది. అవునా కాదా? మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు ఒకసారి చదవండి అదే వచనం, ఇప్పుడు చదివిన వచనం చదవండి, 18వ వచనం. ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవునిని మహిమపరిచారు. చూడండి ఎంత ఈజీగా తీసుకున్నారు వీళ్ళు. మేము కష్టపడి రాళ్లతో కొట్టించుకుని చెప్పలే, మేము కష్టపడి అధికారుల ఎద్దుకు వెళ్ళి చెరసాలలో వేయించబడి, మేము కష్టపడి ఒళ్ళంతా చితకు కొట్టించుకోబడి, మేము కష్టపడి అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక ప్రాంతాలు ఫుడ్ లేకుండా, బట్టలు లేకుండా, 3 పూట్ల తిని తినకపోతే పస్తులు పడుకొని దేవుని వరాన్ని పొందుకుంటే, చూడండి గట్టిగా హల్లెలూయా. మేము కష్టపడి కింద మీద పడి ఎట్టగట్టు దేవుని వరాన్ని పొందుకుంటే వీళ్ళు చిటికలో కొట్టేశారు దాన్ని. అవునా కాదా? వీళ్ళు చిటికలో కొట్టేశారు. అవునా కాదా? మరి ఇట్లా ఇగో ఫీల్ అవ్వాల వాళ్ళు. ఏం ఫీల్ అవ్వలేదు? 8 నిమిషాలు ఉందండి నాకు సమయం. ఇగో ఫీల్ అవ్వాల వాళ్ళు. ఏమన్నారంటే దేవుని రాజ్యము బలపరచబడుతుందని గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరిచారు. మీరు కూడా చప్పట్లు కొట్టి మహిమపరుస్తారా దేవుణ్ణి? హల్లెలూయా. మరి ఇలాంటి సందర్భంలో పేతురు గారు సంతోషించారు. ఎందుకు? అన్ని జనులు మనతో పాటు ఆ భయంకరమైనటువంటి కుంపటిలోకి, భయంకరమైనటువంటి చీకటి ప్రదేశంలోకి, భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళక మనతో పాటు కూడా దేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి నీతి రాజ్యానికి, స్థిరమైనటువంటి రాజ్యానికి నడవబోతూ ఉన్నారు. ఆ ఇరుకుకరమైనటువంటి ద్వారము గుండా ప్రవేశించడానికి సిద్ధమై ఉన్నారు. కాబట్టి మన కష్టాలు మనకే పరిమితం కాదు. వీళ్ళకి ఇంకొక ఆనందం ఉంది. ఆనందం ఏం తెలుసా? వీళ్ళు కూడా మనలాగే దంచబడతారు. ఏం చేయబడతారు? క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే సాయంత్రానికి బాగుంటది కానీ మధ్యాహ్నం ఉదయం బానే ఉంటది, సాయంత్రం బానే ఉంటది, ఈ మధ్యలో మాత్రం వాయింపుడు కార్యక్రమం ఉంటది. అవునా కదా? గట్టిగా సోషల్ చెప్తాం హల్లెలూయా. ఏం వాయింపుడు కార్యక్రమం అది? చచ్చిపోయానరా నేను అనేటటువంటి సందర్భంలోకి వచ్చి బతికిపోయానరా నేను అనేటటువంటి సందర్భంలో తీసుకొస్తాడు దేవుడు. అవునా కదా? ఇదొక భయంకరమైనటువంటి స్థిరపరిచేటటువంటి ఒక పరీక్షా కార్యక్రమం ఉంటది. వీళ్ళకి వెనకాల ఏమనిపిస్తుంది? మారేర్లే వీళ్ళు అనే ఒక ఆనందం ఉన్నా కూడా
వీళ్ళకి కూడా దంపుడు కార్యక్రమం ఉందరా అని ఒక లోపల ఒక ఆలోచన కార్యక్రమం అనేది మొదలైందనమాట. కాబట్టి వీళ్ళకి స్టెఫను వలె కష్టపడేటటువంటి తత్వం నేర్పించాలి, దేవుళ్ళో నిలబడేటటువంటి తత్వం నేర్పించాలి, దేవుళ్ళో స్థిరపడేటటువంటి తత్వం నేర్పించాలి, దేవుళ్ళో ఎన్ని కష్టాలు వచ్చినా పారిపోకూడదు అని నేర్పించాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అన్నిల కోసం కూడా మనం ఏం తయారు చేయాలి, మందిరాలను కట్టాలి. గట్టిగా స్తుతి చెప్దాం, హల్లెలూయా. మార్పు చెందబడ్డారు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, నిజమైనటువంటి రక్షకుని గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చేయాల్సినటువంటి నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే దేవుని యొక్క మనస్తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఎట్లుంటది ఆయన మనస్తత్వం? ఎట్లుంటది ఆయన మనస్తత్వం? ఇశ్రాయేలీయుల్లో ఒకరిని కనుక తీసుకొచ్చి మాట్లాడినిచ్చినట్లయితే నిలబెట్టి అర్థమైపోతుంది. ఏం చెప్తాడు? 5-6 minutes ఉంది. ఏం చెప్తాడు? మేము ఆ యోర్దాను నది దాటేటప్పుడు బాగానే అనిపించింది మాకు. వాడు చెప్తాడు, దేంట్లో ఏ లాంగ్వేజ్ లో చెప్తాడు? హెబ్రీలోనో, గ్రీక్ లోనో, లేకపోతే ఇంగ్లీష్ లోనో చెప్తాడు. వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ త్రూ అని చెప్పేసి స్టార్ట్ చేసి మేము ఆ యోర్దాను, అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, ఎవరిని తీసుకొచ్చి చెప్తున్నాను, ఆ ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్యాన్ని దాటేటప్పుడు చచ్చిపోయాడు కదా, వాడు ఆత్మగుణ్ణి తీసుకొచ్చి నిలబెట్టి చెప్తే వాడు ఏం చెప్తాడంటే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బాగానే తింటూ ఉన్నాము, అన్ని రకాలైనటువంటి ఫుడ్ అంతా బాగా ఉండేది మాకు, కాకపోతే వాళ్ళు మమ్మల్ని రోజు హింసించేటటువంటి వాళ్ళు, మమ్మల్ని ఇలా అనేవాళ్ళు, తక్కువ జాతి ప్రజలుగా చూసేవాళ్ళు. అప్పుడు మోషే వచ్చాడు మమ్మల్ని తీసుకువెళ్తానని, ఇమీడియట్ గా మంచి ఆహారము ఫుడ్ వస్తుందని మేము యాక్సెప్ట్ చేశాము. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నది అడ్డం వచ్చింది. ఆ నదిని దేవుడు దాటిస్తూ ఉన్నప్పుడు కూడా మాకు చల్లగా అనిపించింది. ఆ పొడి వాతావరణంలో మేము ప్రవేశించాము. తర్వాత మేము ఎప్పుడు బట్టలు ఉతుక్కునింది లేదు, చెప్పులు మార్చుకునింది లేదు, ఇలా మేము చాలా బాగా ఉన్నాము. అయితే మధ్యలో మా యొక్క ఆలోచనలు వేరువేరుగా మార్చబడ్డాయి. అప్పుడు మమ్మల్ని దేవుడు కొట్టాడు, హింసించాడు. అప్పుడు మరలా మేము వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నాము. ఇలా చెప్తాడు. ఎవడో ఒక చచ్చిపోయినటువంటి ఇజ్రాయేల్ తీసుకొచ్చి నిలబెట్టామనుకో, ఆ అరణ్యంలో ఎలా ఉండిందిరా మీ పరిస్థితి అని చెప్పి అడిగామనుకోండి, వాడు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అయితే దేవుడు ఇలా చంపేస్తాడని మేము సడన్ గా ఊహించలేదు. అవునా కాదా? ఊహించాడు వీడు? ఊహించలేదు. అన్ని పెడుతున్నాడు, తింటున్నాము, మన్నా పెడుతున్నాడు, పూరేళ్ళని పెడుతున్నాడు, అన్ని పెడుతున్నాడు, బాగానే ఉందనుకున్నాము. ఆ తర్వాత మేము కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాల ద్వారా మేము దేవుణ్ణి టెస్ట్ చేయడానికి ప్రయత్నించాము. ఆయన టెస్ట్ అవ్వలేదు. ఏమలేదు, ఆయన మమ్మల్ని లేపేసి అక్కడే సమాధి చేసేసాడు. అర్థమైందా? గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు మనల్ని పరీక్షిస్తాడు కానీ మనం దేవుణ్ణి we should not test the God. మనం దేవుణ్ణి పరీక్షించకూడదు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నిలబడి చూపించాలి, మేము గట్టి వాళ్ళము, మేము మీతోనే ఉంటామని మనం రుజువు చేసుకున్నప్పుడు ఆయన మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. అర్థమైందా? 3 ప్రాసెస్లు ఉంటాయి ప్రతి మనిషి జీవితం స్థిరపడాలంటే. ఒకటేంటంటే ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటది. మంచి బట్టలతోనూ మంచి ఆభరణాలతోనూ లోపలికి వస్తారు. రెండో పార్ట్ ఉంటది. ఏంటది? స్థిరపడాలి, అవమానాలను తట్టుకోవాలి, గట్టిగా తిట్టినప్పుడు నిలబడాలి, కొట్టినప్పుడు నిలబడాలి. అర్థమైందా మీకు? మూడోది ఏంటంటే అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది, అప్పుడు గట్టి విశ్వాసం ఏర్పడుతుంది, తర్వాత స్థిరపరచబడతారు, యాక్సెప్టెన్స్ వస్తుంది అప్పుడు. అర్థమైందా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలోనూ సర్వసాధారణంగా కలిగాయి. పైపెచ్చు అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని రాజ్యాన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి, దేవుని రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యంలో మనం నిలబడడానికి. ఇప్పుడు నీకు ఇదే అలవాట్లతో నిన్ను గనక దేవుడు ఆ రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, మందు అలవాటు నీకు పోలేదు, బీడీ సిగరెట్ అలవాటు పోలేదు, ఇంకా రకరకాలైనటువంటి అబద్ధాలు చెప్పేటటువంటి అలవాటు ఉంటే అది పోలేదు, దొంగతనాలు చేసే అలవాటు ఉంటే అది పోలేదు, నరహత్య చేసే అలవాటు ఉంటే అది పోలేదు. పర్లేదులే ఈయన తీసుకెళ్లిపోదామని చెప్పి నిలబెట్టావు అనుకో, స్థిరమైనటువంటి రాజ్యంలో అక్కడ ఎట్లుంటదంటే నువ్వు మనసులో మాట్లాడుకునే అన్ని పెద్ద లౌడ్ స్పీకర్ లో పెట్టి మాట్లాడినట్టు ఉంటది. అవునా? ఎలా ఉంటదాడా?
నువ్వు మనసులో ఏదైనా అనుకున్నావు అనుకో, అది మొత్తం అందరికి వినిపిస్తుంటది. ఇదేంటారు బాబు, నేను మనసులో మాట్లాడుకుంటే లౌడ్ స్పీకర్లు వినిపించినట్టు వినిపిస్తుంది కదా, నేను ఈ బూతులు మానుకొని వచ్చింటే బాగుండేది, ఆ మనసులో తిట్టుకోవడం మానుకొని వచ్చింటే బాగుండేది. అక్కడే ఇక్కడికి వస్తే డిఫరెంట్ గా ఉంది వాతావరణం, ఏం మాట్లాడుకోవాలి, ఏదైనా మూలకెళ్ళి మాట్లాడుకుందాం మనసులో అనుకుంటే, నువ్వు ఏ మూలకి పోయినా గానీ ఎలా ఉంది, అక్కడున్న దేవదూతలతో పాటు దేవుడి దాకా తరంగంలాగా వెళ్ళిపోతుంది మనసులో మాటలు. అర్థమైందా? సో ఇలా ఉంటది ఆడ వాతావరణ పరిస్థితి. ఎలా ఉంటది అంటే ఈ టైప్ లో ఉంటది అక్కడ వాతావరణ పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలంటే లోపల బయట 2 రకాలుగా మారిపోవాలి. సమయం అయిపోయింది, 2 minutes. లోపల బయట 2 రకాలుగా మారిపోవాలి. బయట మాత్రమే మారడం కాదు, హృదయంలో కూడా మారిపోవాలి. హృదయంలో కూడా చేంజ్ అయిపోవాలి. హృదయంలో కనుక చేంజ్ అయిపోయినాం అనుకోండి, ఇంకెవరు మనల్ని ఆటంకపరచలేరు. కాబట్టి మిగిలింది మనము వచ్చే వారం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. మరి మనం ఈరోజు ఏం చూసామంటే అన్ని జనులకి దేవుడు సమానమైనటువంటి ఆత్మనిచ్చాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా ఇక్కడ ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నాడు, ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు, ఒకే రకంగా ఏర్పాటు చేస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు అని మనం నమ్మాము. పేతురు గారు కూడా అది యాక్సెప్ట్ చేశాడు. అపోస్తులైనటువంటి మిగతా అందరూ కూడా దేవుణ్ణి అన్ని జనులను బట్టి స్తుతించారు. కాబట్టి మనమందరం కూడా ఈ రకమైనటువంటి మనస్సును కలిగి ఉండాలని తెలియజేస్తూ వాక్య సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. తల్లం వచ్చినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని మన ఆశీర్వాదాలతో ఆరాధనా కార్యక్రమాన్ని ముగించుకుందాము. మహోన్నతుడు, పరిశుద్ధుడు, శక్తివంతుడు, సర్వలోక నాథుడు అయిన దేవా, నీ కొందనములు స్తోత్రములయ్యా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా మాలో ఎలాంటి నాయనా ఇదిగో భేదము లేకుండా ప్రభా ప్రతి మనిషిని సమానముగా చూసేటటువంటి బాధ్యత కలిగినైనా మేము జీవించటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మనుషులు అనేక రకాలుగా నాయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు ప్రభు. కానీ నాయన మీ వాక్యం ప్రతి మనిషిని విశ్వాసం ద్వారా బ్రతికిస్తుందని నాయన మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నామయ్యా. ఇదిగో నాయన ఏ జనాంగాన్ని నాయన మీరు తక్కువ చూపు చూడక ప్రభువా, ఏ మనుష్యుని నాయన మీరు దూరంగా నాయన ఏర్పాటు చేయక ప్రభువా, ప్రతి మనిషిని ప్రేమించి మీ రక్తాన్ని సమానముగా పంచి ప్రభువా ప్రతి మనుషుని రాజ్యాన్ని చేరాలనేటటువంటి నాయన ఆలోచన కలిగినటువంటి వారే ప్రభువా మీ సేవకుల్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా నాయన ప్రతి సమాజంలో ఉండేటటువంటి ప్రతి మనుష్యునికి నీ వార్తను వినిపింప చేస్తారని నాయన మేము విశ్వసిస్తున్నామయ్యా. ఇదిగో అన్ని జనుల్లోనైనా ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా నీ వార్త స్వార్థ సునాదముగా నాయన ఒక ప్రవాహముగా నా దేవా, ఇదిగో నదులు ఒక చోట పుట్టి మరొక చోటకి ఏ విధంగా ప్రవహిస్తాయో అలాగే ప్రభువా ఇదిగో నాయన ఒక చోట మొదలైనటువంటి నీ స్వార్థ